వెల్కమ్ టు కాశీ అయోధ్య యాత్ర పార్ట్ 3 వీడియో. ఈ వీడియోలో కూడా కాశీని చూపిస్తున్నా. ఏంటి కాశీ ప్రోగ్రామ్ అయిపోయింది అని అనుకుంటున్నారా? అయిపోయింది, బట్ ఇంకొకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నా అనమాట. అంటే కాశీ ఎలా ఉంది మొత్తం మీకు చూపెట్టడానికి ట్రై చేస్తున్నా. సరి చూసి ఎంజాయ్ చేయండి. మేము ఇక్కడ కాశీ ప్రోగ్రామ్ అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని డిస్కస్ చేసుకుంటూ డిన్నర్ చేద్దామని హోటల్లో అయితే ఆగాము. హోటల్లో ఆగినాక వీళ్ళందరి డిస్కషన్ చూడండి ఎలా చేస్తున్నారో. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్లా మారి అంటే ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క లాగా అన్నమాట. బ్యాచ్ వేరేనా కూడా ఒకే ఫ్యామిలీ. నెక్స్ట్ మేమైతే నైని శరణ్యంకి అయితే వచ్చాము. నైమి శరణ్యం అంట. అక్కడ నేమ్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇదైతే చక్రతీర్థం అనమాట. అంటే మనం నిలబడితే చాలు ఆ వాటరే మనల్ని అలా తీసుకెళ్ళి మొత్తం రౌండ్ ఆఫ్ చేస్తూ ఉంటాయన్నమాట. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఇక్కడ. మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ చూడండి. ఇంకా కొన్ని ఫొటోస్ అంటే ఇదేంటంటే శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం దగ్గర కూడా ఫొటోస్ తీసుకున్నాం. వీడియో తీయలేకపోయా, సారీ. ఇదైతే మేము నైమి శరణ్యంలో చాలా ఇక్కడ ఏం చేస్తారంటే సత్యనారాయణ వ్రతం చేస్తారంట. అందుకే మేము అంటే మమ్మీ వాళ్ళు మాతో వచ్చిన 100 మెంబర్స్లో ఎవరైతే జంటగా వస్తారో, జంటగా వచ్చిన వాళ్ళు జంటగా రాని వాళ్ళు కూడా అంటే ఉన్నట్టుగా భావించి చేశారనమాట. అందులో మేము కూడా చేసాము. అసలు చాలా నైమిషారణ్యంలో నాకైతే ఎక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే చక్రతీర్థం. అదైతే మనం నిలబడుతుంటే ఆ వాటర్ తీసుకెళ్తున్నాయి. అసలు నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మాటలతో చెప్తే అర్థం కాదు, అది ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు తెలుస్తుంది అది రియలా ఫేకా అనేది. నాకైతే నిజంగా వండర్ అనిపించింది. అలా ఎలా వాటర్ తీసుకెళ్తాయి? ఎప్పుడైనా మనం వెళ్ళడం చూసాం, బట్ వాటర్ మనం వెళ్ళట్లేదు. మనం నిలబడ్డా కూడా అసలు నిలకడగా ఉండనివ్వట్లేదు, వాటర్ తీసుకెళ్తున్నాయి. అసలు అమేజింగ్గా అనిపించింది అక్కడైతే. మళ్ళీ నైమిషారణ్యంలో బడా హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది అది. బడా హనుమాన్ ఇంత పెద్దగా ఫస్ట్ టైం చూస్తున్నా అసలు, అంత పెద్దగా ఉండడం. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే అక్కడ ఏదో సీతమ్మ వారిది ఉందని విన్నా. వెళ్ళలేదు, మేము వెళ్దాం అనుకున్నాం, బట్ వ్రతం ఉందని ఇక టైం సరిపోక వచ్చేసాము. నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ మూడు ఫ్రూట్స్ వేసామనుకో ఏదైనా ఒకటి పైకి వస్తుందంట. పైకి వచ్చింది మనకంట, కిందికి వెళ్ళింది దేవుడికంట. నాకు వెళ్ళాలనిపించింది, బట్ వెళ్ళలేకపోయా. లైఫ్లో ఇంకెప్పుడైనా వెళ్తే తప్పకుండా చూడాలని అనుకుంటున్నా. మీరైతే వెళ్ళినప్పుడు మాలాగా మీరు మిస్ చేయకుండా అన్నీ చూసిరండి. సత్యనారాయణ వ్రతం అయితే చాలా పీస్ఫుల్గా చాలా జరిగింది. అసలు ఇంత బాగా నేను ఎప్పుడు అంటే ఇంత ప్రశాంతంగా అంత పెద్ద హాల్లో చాలా బాగా జరిగింది. ఆ స్వామి పూజ మాత్రం నాకైతే చాలా నచ్చింది. అక్కడ డక్స్ కూడా ఉన్నాయి, ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. ఫైనల్లీ అయోధ్యకి అయితే వచ్చేసాము. అయోధ్యలో మొత్తం నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగుంది. ఫస్ట్ రోడ్లో వెళ్తుంటే వావ్, ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ వెళ్తుంటే మనకు ఈజీగా స్టోరీ మొత్తం ఆ పిక్చర్స్ ద్వారానే తెలుస్తుంది. అసలు ఆ పిక్చర్స్ ద్వారా స్టోరీ మొత్తం అలా ఎలా చెప్పారు, అంత టాలెంటెడ్ ఉంటే కానీ అలా చెప్పలేరు కదా. చాలా చాలా బాగుంది ఇక్కడైతే.
అయోధ్య. అసలు నిజంగా చెప్పాలంటే ఆ ఊర్లోకి అడుగు పెట్టిన క్షణం నుంచి మన నోటి నుంచి కూడా రామ రామ అనే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఎటు చూసినా రామమయమే. ఈవెన్ మన స్ట్రీట్లలో లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా నామాలే, వాటికి కూడా నామాలే ఉన్నాయి అసలు. అదే చూడండి, షెడ్స్ అంటే షాప్స్లో షెడ్ వేస్తారు కదా, షాప్స్ క్లోజ్ చేసినప్పుడు, అప్పుడు కూడా నామాలే కనిపిస్తున్నాయి. మళ్ళీ రాముడి ఫొటోసో లేదంటే హనుమంతియో అలానే ఉన్నాయి తప్ప ఇది వండర్ అసలు. ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే చూడాలి, చాలా చాలా బాగున్నాయి, థ్రిల్లింగ్ అనిపించింది అందులో రైడ్. రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి పర్ఫార్మెన్స్ అయితే చేసాము. మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నా ఛానల్లో ఈ వీడియో లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ మేమైతే ప్రయాగ్రాజ్కి అయితే వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గంగా, యమున, సరస్వతి ఈ 3 నదులు ఒకే చోట కలుస్తాయి అన్నమాట. ఇక్కడైతే చాలా చాలా బాగుంది. వండర్. ఎందుకు వండర్ అంటున్నా అంటే, మనం నార్మల్గా ఏ నదికి వెళ్ళినా కూడా ఒడ్డున స్నానం చేస్తాం కదా, కానీ ఇక్కడ అలా కాదు. మిడిల్లోకి వెళ్ళి అంటే పడవలో మిడిల్లోకి వెళ్ళి స్నానం చేయాలన్నమాట. మిడిల్లోకి తీసుకెళ్ళి స్నానం చేపిస్తారు. మిడిల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి చాలా లోతుంటుంది. అక్కడ చేయడం చాలా డేంజర్ అని చెప్పొచ్చు, అక్కడ చేయడం పుణ్యం అని చెప్పొచ్చు. మళ్ళీ అక్కడ వంటలు ఉన్నాయి. ఇదైతే కొన్ని టెంపుల్స్ అన్నమాట, ప్రయాగ్రాజ్లో టెంపుల్స్ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగారు మన గ్రూప్ మెంబర్స్ అందరూ. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉన్నాం ఇప్పుడు మేము. ఇదైతే ఫస్ట్ బస్, మా బస్సు. సెకండ్ బస్, ఈ బస్ మా బస్సు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో చూపిస్తారండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, 2. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు అందరూ. హాయ్ చెప్తా, ఓపిక లేదా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. యా, హాయ్ చెప్పండి ఆంటీ. హాయ్ 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 హాయ్. ఇవన్నీ ఎండలో తిరిగేసరికి ఆల్మోస్ట్ అందరూ అలసిపోయారు, నాతో పాటు నేను కూడా అలసిపోయాను చాలా. అసలు క్యూర్ కావడానికి మినిమం 1 వీక్ పడుతుందేమో అనిపిస్తుంది వీళ్ళందరూ, నేను కూడా. మా మాస్టర్ గారు అలా నిలబడి ఎవరేం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తున్నారు. హాయ్ చెప్పండి. ఇప్పుడు మా బస్. హాయ్ చెప్పు. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. బాయ్. బాయ్ చెప్పేసేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పరా ఖుషి, అక్కడ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ చెప్తాదే. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి అంకుల్. బాయ్ చెప్పండి. ఆంటీ బాయ్ చెప్పండి. బాయ్. బాయ్ చెప్పండి.
కాశీ అయోధ్య ట్రిప్ అయితే అయిపోయింది. అలానే నా 1 ఇయర్ భరతనాట్యం బాయ్ చెప్పండి. అయిపోయింది. అంటే ఇక నుంచి మళ్ళీ భరతనాట్యం క్లాస్కి వెళ్ళదలుచుకోలేదు. నాకు వెళ్ళాలనే ఉంది, బట్ తప్పట్లేదు. కొన్ని అలా ఉన్నాయన్నమాట, పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోతున్నా. అయిపోయిందిగా భరతనాట్యం. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అసలు భరతనాట్యం వల్ల నేను చాలా చాలా నేర్చుకున్నా. నిజంగా అసలు ఇన్ని నేర్చుకుంటా అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అందరితో మంచిగా ఉండకూడదు అని చాలా విషయాలు నేర్చుకున్నా. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, ఇది మాత్రం నాకు చాలా చాలా గుచ్చుకుంది. ఎందుకంటే నన్ను చాలామంది చాలా మాటలు అన్నారు. ఆ మాటల వల్ల నేను ఎంత బాధపడ్డా కూడా, నేను డ్యాన్స్ బాగా చేస్తా కాబట్టే వాళ్ళు నన్ను అన్ని మాటలు అన్నారు అనుకొని ఇంకా బాగా చేశానే తప్ప డిక్రీజ్ కాలేదు. అందులో నేను నాకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇక నుంచి భరతనాట్యం ఉండదు, నో ప్రాబ్లం. నా లైఫ్లో స్టడీలో ఇంప్రూవ్ అవి ఇంకా మంచి పేరు తెచ్చుకున్నా బాగా ఉండాలని కోరుకుంటున్నా. లైఫ్లో ఇంకొకసారి ఛాన్స్ రావాలి, ఇంకొకసారి మళ్ళీ చేయాలని ఉంది. చూద్దాం ఏమవుతుందో, తెలియదు కదా మనకు. ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. కానీ ఫ్రెండ్స్ అందరినీ చాలా చాలా మిస్ అవుతున్నా. ఓకే బాయ్, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత కష్టపడి అన్ని వీడియోస్ తీసి ఒక్కట్లా చేసి చాలా కష్టపడుతున్నాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తే ఎలా చెప్పండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.